శ్రీ గురుచరిత్రము 50వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుదేవ దత్త. శ్రీ గణేశాయ నమః. సిద్ధుడిట్లు చెప్పదొడంగెను. నామధారక, ముందు చెప్పబోవు సత్కథను వినుము. పూర్వమీ చరిత్రలో 9వ అధ్యాయము. శ్రీగురునకు ఒక చాకలి సేవకుడుండెననియు వాని యందు ప్రసన్నుడై శ్రీగురుడు రాబోవు జన్మమున నీకు రాజ్యమునిచ్చిదనని వరమిచ్చిననియు తెలుసుకొంటివి. వాడు వైడూర్యపురమున సర్వసంపద అభివృద్ధి కలిగి వాడు వైడూర్యపురమున సర్వసంపదలు కలిగి మ్లేచ్ఛ జాతి యందు రాజై పుట్టి పుత్రాదులు కలవాడయి అఖిల సుఖ సంతోషములతో నుండెను. వాడు నిత్యతుష్టుడు. అనేక ఏనుగులు గుర్రములను ధనమును కలిగియుండెను. అసంఖ్యభార్యమైన పదాతి బలము కలవాడు. బలం కూడా చాలా ఉందంట, అసంఖ్యాకంగా లెక్క పెట్టలేనంత. వాడు తురుష్క అంటే ముస్లిమ్స్. వాడు తురుష్క జన్మమునెత్తినను పూర్వ శుభ సంస్కారములచే పుణ్యకర్మల యందును దాన ధర్మముల యందును ఆసక్తి కలవాడయి ఉండెను. పూర్వ సంస్కార బలమున వాడు బ్రాహ్మణుల యందు భక్తి కలిగిన వాడయి దేవాలయములకు తీర్థక్షేత్రములకు ఉపద్రవము కలగచేయలేదు. అంటే పాడు చేయలేదు. అతను ముస్లిం అయినా కూడా పూర్వజన్మ సంస్కారం వలన గుళ్ళు తీర్థక్షేత్రాలు ఏమి పాడు చేయలేదు. వానితో వాని పురోహితులు రాజా నీ ధర్మమేమో వినుము. నీవు మ్లేచ్ఛుడువు. దేవ బ్రాహ్మణ నింద చెయ్యవలయును. నీవేమో వారిని పూజించిదవు. అది మహాపాపము. నీవు నీకు విహితమైన ధర్మమాచరించిన పుణ్యము కలదు. మందబుద్ధులయ్యి ద్విజులు కర్రబొమ్మలను రాళ్లను దేవతలు అని పూజింతురు. వారికి వృక్షములు రాళ్ళు దేవతలు. వారికి ఆవును దైవమే. అటులనే వారు సూర్యుని అగ్నిని నదీతోయములు అన్నియు దేవతలని పూజింతురు. వారు తెలివిలేక నిరాకారుడైన దైవమునకు ఆకారమును కల్పింతురు. అట్టి వారిని పూజించు మ్లేచ్ఛులు అధోగతి పాలగుదురు అని వారు తత్వమును బోధించగా రాజు ఆదరముగా వారితో పూర్వ సంస్కారయుతమైన వర్ణధర్మముల యందు దృఢ విశ్వాసి అయి రాజు ఇట్లనెను. మీరు చెప్పినది సత్యమే. అణువు మొదలు తృణమునందును కర్రయందును సర్వత్ర ఈశ్వరుడు ఉండును. ఆయన స్వయముగా స్థావర జంగమాదుల సృజించెను. ఆ సృష్టిలో ఆయనయే ప్రవేశించెను. భేదబుద్ధి వలన మతమునందు తర్కాదులు మొదలైను. అందుచే పంచభూతాత్మకము ధర్మ మర్యాదలతో కూడిన ఈ జగత్తంతయు అంతటా వ్యాపించియున్న ఒక దేవుని రూపము. కుంభాదులకు కారణమైన మట్టిని ఆ కొండలు ఎట్లు విడవలేవో కుంభాదులకు కారణమైన మట్టిని ఆ కొండలు ఎట్లు విడవలేవో అటులనే వికారములు తమకు కారణమైన సత్తు స్థితిని వదలలేవు. గోవులెన్ని రంగులున్నను పాలన్నీయు ఒకే రంగు కలిగి యున్నటులు సత్యమును ఒక్కటే. గోవులెన్ని రంగులున్నను పాలన్నీయు ఒకే రంగు కలిగి ఉన్నటుల చైతన్యము ఒక్కటే. భూషణములు ఎన్ని రకములైనను బంగారమునకు హాని కలగనట్లు విశ్వమునకు అనేకత్వము వలన హాని లేదు. ఘటములు వేరుగానున్నను అందరి ఆకాశము భిన్నము కానట్లు దేహములు
వేరైనను అందలి ఆత్మ భస్మము కాదు. ఘటములోని నీటి వలన చంద్రునిలో మార్పు ఉన్నట్లు ఆత్మ బుద్ధి వలన వికారమును పొందును. ఒక దీపము నుండి ఇంకొక దీపమును వెలిగించినను దాని ఏకత్వమున అదెట్లు బాధకరము కాదో అదే రీతిన నానాత్మకమైన ఈ సృష్టికంతయు మూలమయ్యి అఖండ రసమైన సచితానంద బ్రహ్మ యొక్క ఏకత్వమునకు బాధ లేదు. నానా రూపాత్మకమైన జగత్తంతయు సూత్రము మీద నానా రకములైన మణులు అన్నటుల పరమాత్మ మీద ఓ తప్రోతమై ఉన్నది. అనగా వస్తు జాతమంతయు బ్రహ్మాధీనమై ఉన్నది. ఈ రీతిగా అన్ని జాతులచే ఆరాధింపబడు దేవుడొక్కడే. అట్టి దేవుడు ఆకాశము వలె సర్వవ్యాపికుడు, దేనితోనూ సంగమము లేనివాడు. విభునకు భేదమెక్కడిది. ఇట్టి పరమాత్మను తెలుసుకొనుటకు చిత్తశుద్ధి అవసరము. అందులకై వారు రాతి బొమ్మలను విగ్రహములను ఈశ్వర భావనతో పూజింతురు. విశ్వాత్మకుడైన భగవంతుడు సర్వవ్యాపి. ఆయనను జ్ఞానస్థితిని పొందని వారికై ఈ ప్రతిమా పూజ విధింపబడినది. చిత్తశుద్ధి కలిగిన జ్ఞానులు నిరాకారమైన ఆత్మతత్వమునే ధ్యానింతురు. మనోబుద్ధి చిత్తాహంకారములు అతఃకరణము స్థిరత్వము నొందలేదో వానికే ప్రతిమారాధనము. ఆ ప్రతిమయందు ఈశ్వరుని భావముంచుటచే వానికి మనస్థైర్యమేర్పడును. అచట నారాయణుడుండును. ఎక్కడ ఎవనికి ఎంత నిష్ట కలదో అక్కడ అతనికి అంతటి ఫలము లభించును. అందుచే తమ మతమును ఆచరించు వారిని నిందింపరాదు, ద్వేషింపరాదు. అందుచే మీరును నిజ ధర్మమును ఆచరించు వారిని నిందింపకుడు. ఎవరికి ఏ మార్గము విధింపబడినదో అది వారికి హితము చెయ్యును అని ఆ రాజు తన మ్లేచ్ఛ పురోహితులకు విశదముగా బోధించి తాను స్వయముగా దేవ విప్ర భక్తియుతుడయి పుణ్యమార్గమున ప్రవర్తించెను. వైఢూర్య నగరమున ఉండి అతడు ధర్మమాచరించుచు రాజ్యపాలన చేసెను. దైవయోగమున ఆ రాజు తొడపై ఒక రాచపుండు కొడమెను. అనేక మంది వైద్యులు ఆ స్ఫటికమునకు చికిత్స చేసిరి. అది నయము కాలేదు. దాని వలన రాజునకు మిక్కిలి బాధ కలుగుచుండెను. గంధర్వనగరమున శ్రీగురుడిట్లు చింతించెను. శ్రీగురుడు తనలో మ్లేచ్ఛరాజు ఇచ్చటికి రాగలడు. మ్లేచ్ఛులిచ్చడికి రావడంతో ఇచ్చట గల ద్విజయాతీయులకు బాధ కలుగును. ఇచ్చట నుండి లోకమున నా మహత్యము ప్రకటితమైను. ఇక నేనిక్కడ ఉండంత తగదు. నా ఖ్యాతి ప్రసిద్ధి నందెను. మ్లేచ్ఛుడు నా కడకు వచ్చును. ఇక నేను ఈ లోకము నుండి అంతర్ధానమొకటియే శ్రేయము. బహుధాన్య సంవత్సరమున గురుడు సింహరాశి యందు ప్రవేశించుచున్నాడు. గోదావరి పుష్కరము తీర్థయాత్ర అను మిషతో నేను గాన్గాపురము విడిచి వెళ్ళెదను అని తనలో భావించి శిష్యులతో ఇక్కడికి మ్లేచ్ఛరాజు రానున్నాడు. నేను గౌతమీ నది యాత్రకు పోవుదును అనిరి. అట్లనగా శిష్యులు ఇట్లా ఆలోచించుకొనిరి. మ్లేచ్ఛరాజు వచ్చిన ఇచ్చట ధర్మహాని ఎట్లగును? మన ఆలోచనలకు కట్టిపెట్టుదము. ఒకవేళ మ్లేచ్ఛుడు వచ్చినను సాక్షాత్తు దత్తుడే శ్రీ నృసింహ సరస్వతి రూపమున మనల నెల్లప్పుడును రక్షింప ఇచ్చటనున్నారు. ఇట్లనుచు వారు ఉదాసీనులయ్యి గాన్గాపురమును వదలక అచటనే ఉండిరి. పూర్వజన్మ సంస్కారము వలన ఆ రాజుకొక శుభకరమైన ఆలోచన తోచెను. ఆ స్ఫటికము రాజునకు అతి దుఃఖమును కలిగించెను. అనేకములైన ఔషధముల చేతను లేపనముల చేతను అది శాంతింపదయ్యెను. అంతియేకాక బాధ ఎక్కువైను. రాజు ఆలోచించి ఈ స్ఫటికము మిక్కిలి బాధించుచున్నది. ఈ వైద్యులు నాకు ఆరోగ్యము చేకూర్చుటలో అసక్తులైరి. ఏమి చెయ్యనగును? ఈ విషయము బ్రాహ్మణులను అడుగుదును అని బ్రాహ్మణులను పిలిపించి వారిని అడిగెను. వారును రాజుతో, ఓ రాజా వినుము. పూర్వజన్మమున జీవి చేసుకున్న పాపము వ్యాధి రూపమున ఈ జన్మలో బాధించును. తీర్థయాత్ర చేయుట, దేవతార్చనాదులు చేయించుట, దాన ధర్మాదులు చేయుట వీని వలన
వ్యాధి శాంతించును. లేక సాధుజనుల సందర్శించి సేవించుట ఏను అమృతధార వలన మీకు తప్పక ఆరోగ్యము చేకూరును. సంశయింపుకము. దైవయోగముచే ఓ రాజా, అట్టి సత్పురుషుని కృపాదృష్టి లభించినచో 6 జన్మలలో చేసిన పాపము నశించును. ఇక ఈ స్ఫటికమును గురించి బాధయేలా? ఇట్లు బ్రాహ్మణులు పలకగా విని వారికి నమస్కరించి రాజు వారితో, నన్ను మ్లేచ్చుడని ఉపేక్షింపకుడు. నేను విప్రువులకు దాసుడను. పోయిన జన్మయందు గురుసేవ చేసిన వాడును కాననే ఇట్టి రాజ్యము రాజరికము లభించినది. చేసుకున్న పాపకారణమున మ్లేచ్చుకులమున జన్మించి తిని. నాకు విశ్వాసము కలుగుటకయి మహానుభావుని దృష్టి పడనంతనే ఎవరికైనా క్షణాలలో వాని రోగము పోయినచో అట్టి పూర్వపు విషయం ఏదైనా ఉన్నా నాకు తెలుపుడు అని ప్రార్థించెను. ఇట్టి రాజు మాట విని ఆ ద్విజులు మనసున ఆలోచించి, అది ఇచ్చట చెప్పరాదు, కోరినచో రహస్యస్థానమున తెలిపెదను. నాకు విశ్వాసము కలుగుటక ఈ మహానుభావుని దృష్టి పడినంతనే ఎవరికైనా క్షణములో వాని రోగము పోయినచో అట్టి పూర్వపు విషయం ఏదైనా ఉన్నా నాకు తెలుపుడు అని ప్రార్థించెను. ఇట్టి రాజు మాట విని ఆ ద్విజులు మనసును ఆలోచించి, అది ఇచ్చట చెప్పరాదు, కోరినచో రహస్యస్థానమున తెలిపెదను. ఇచ్చట అందరూ మ్లేచ్చులు కలరు, వారు బ్రాహ్మణులను నిందింతురు. ఇచ్చట మీ వారి ఎదుట ఈ విషయం ఎట్లు తెలుపుట, దానిని రహస్యస్థానమున తెలుపుదము అని విప్రువులు పలక విని వినయముతో, నా రాజు, ఇక్కడ జాతి వివక్ష ఎందులకు? నన్ను బ్రాహ్మణులకు దాసుడునైన వానిని కృపాళులారా ఉద్ధరింపుడు. ఇట్లు అనుతక్తుడైన ఆ రాజు యొక్క మనస్సు నర్ధము చేసుకొని, రాజు ఒక్కడే వచ్చిన ఏకాంతమున సంశయింపక తెలిపెదము. పాప వినాశమను చోట రహస్యస్థానములలో ఉత్తమమైనది. ఎవరును వెంటలేక, రాజా నువ్వు ఒక్కడివే రమ్ము. ఓ రాజా, అచట మనోహర తీర్థమున స్నానమాడి రహస్యముగా నుండుము. వినుము, ఆ ఏకాంత స్థానమున నీ కార్యమగును అని విప్రువులు తెలప, రాజు సంతుష్టుడయ్యి సత్వరమే పాప వినాశమునకు తానొక్కడే పోయిను. అంతకుముందు అతడు తన వారినందరినీ రావలదని వారించి తానొక్కడే వెళ్లి తీర్థమున స్నానమాడి అచట నుండెను. అంతలో అతడికి ఒక యతీశ్వరుడైన బ్రాహ్మణుడు వచ్చెను. ఆ రాజు ఆ యతీశ్వరుని చూచి మంచి భావము కలవాడయి ఆయనకు నమస్కరించి తనకున్న వ్రణమును చూపించి, ఇది ఎటులు శాంతించును అని అడిగెను. ఆ రాజు పలుకులు విని ఆ విప్రయేతి వివరించి చెప్పదొడిగెను. రాజా, సాధు దృష్టి పడినంత మాత్రమున శాంతించును. ఆ విషయమై నీకు తెలుపుదని వినుము. పూర్వము అవంతి నగరమున దురాచారుడైన ఒక బ్రాహ్మణుడుండెను. అతడు పుట్టుకకు మాత్రమే బ్రాహ్మణ జాతి యందు పుట్టెను. కానీ అతడు బ్రాహ్మణుడు ఆచరించవలసిన కర్మలను విడిచినవాడు. వయసును ఉన్న అతడు మనోన్మత్తుడయి పరశ్రీలోలుడయి ఎల్లప్పుడూ విహరించడివాడు. స్నాన సంధ్య వందనములను విడిచినాడా బ్రాహ్మణ పుత్రుడు. బ్రాహ్మణాచారములను వదిలిన అతడు దురాచారముల కలవాడయి పింగళాయన వేసి చుట్టూ తిరుగుతూ ఆమె ఇంటనే ఉండెను. స్వకర్మను వదిలిన వాడయి అహోరాత్రములు ఆ వేశ్య సంగమమునే మధుర రసముగా ఆస్వాదించుచు నిర్భయుడయి ఆమె ఇంటనే భుజించుడివాడు. అతడు ఆ వేశ్య ఇంటనుండగా ఆ బ్రాహ్మణుని అదృష్టమా అన్నట్లు ఋషుభుడను మహాయోగి హఠాత్తుగా అతడికి వచ్చెను. ఆ మహాయోగిని చూచి ఆ వేశ్యయు ఆ బ్రాహ్మణుడు ఇరువురు సాష్టాంగ దండ ప్రణామమును నరించి ఆ మునిని భక్తిభావముతో ఇంటిలోనికి కొనిపోయిరి. ఆ యోగినక ఉత్తమ మానమున కూర్చుండ చేసి, ఆ యోగినొక ఉత్తమ ఆసనము పైన కూర్చుండ చేసి, హారతి భక్తి యుక్తులతో షోడశోప ఉపచారములచే సంతోషముతో పూజించిరి. వారా మునిని అనేకమైన పరిమళ ద్రవ్యముల చేతను మంచి మంచి పువ్వులతోనూ పరిమళములైన గంధాదులతోనూ ఆనందముగా పూజించిరి.
అనేక పాపములను పోగొట్టునది అయిన వారి పాదతీర్థము నా ఇరువురు సేవించిరి. నా యోగికి బాగా వండిన మిష్టాన్న భోజనము పెట్టిరి. భోజనానంతరము చేతులు కడిగి మంచి తాంబూలమును సంగరి. మంచి అందమైన వస్త్రము పరిచిన మంచము పైన ఆయనను విశ్రమింపచేసిరి. ఆయనయే భగవంతుడన్న భావముతో ఆ ముని పరుండియుండగా వారు భక్తితో ఆయన పాదములొత్తిరి. ఆ ముని గాఢనిద్రలో ఉన్నాడని తెలిసి వారిరువురు ఆయన సమీపముననే చేతులు జోడించి తెల్లవారునంతవరకు ఉండిరి. సూర్యోదయము కాగానే ఆ మునులు లేచి సంతుష్టుడయి వారిని మాట్లాడించుకనే యథేచ్ఛగా వెడలిపోయెను. కొంతకాలం ఆ విప్రుడు వేసయింటినే ఉండెను. వయసు మళ్ళీ ముసలితనము రాగా అతడు సాధుసంగమము చేసి శుద్ధి బుద్ధి కలవాడయ్యను. అప్పుడు దైవయోగమున ఆ బ్రాహ్మణ భృవుడు మరణించెను. పింగళ ఎన్న వేశ్యయు గతించెను. ఆ విప్రుడు తన పూర్వకర్మను అనుసరించి వజ్రబాహుడని దశార్ణరాజు జ్యేష్ఠ భార్య గర్భమున క్షత్రియుడిగా జన్మించెను. వజ్రబాహుని జ్యేష్ఠ భార్య సుమతి అను పేరు కలది. ఓ రాజా, ఆ బ్రాహ్మణుడు ఆమె గర్భవాసి అయిను. తన పెద్ద భార్య గర్భిణీయకుడు తెలిసి ఆ రాజు మహా ఉత్సవముగా ఆమెకు పుంసవానాది సంస్కారములను జరిపించెను. అది చూచిన ఆమె సవితి కోపమాశ్చర్యములు పెనిగిన ఆ గర్భమును విచ్ఛిత్తము చేయుటకై ప్రయత్నించెను. ఎటులనో ప్రయత్నించి గర్భవతి అయిన సుమతికి సర్పవిషమును ద్రావించిరి. ఆ పెద్ద భార్య శరీరమంతయు ఆ విషము ఆవరించెను. ఈ విషయము సర్వశరీరమును వ్యాపించగా దాని ప్రభావమున శరీరమున బొబ్బలు లేచి ఆమె చాలా కష్టపడెను. కాని దైవయోగమున మరణించలేదు. అటలు బాధలోనున్న ఆ రాణి అతి కష్టము మీద బాలుని ప్రసవించెను. ఆ పుట్టిన బాలుని శరీరమంతటను ప్రణములుండి బాధ నొందుచుండెను. అట్లు సర్వాంగములయందు ప్రణములు కలిగి బాధచే ఆ బాలుడు నిరాహారుడయ్యి దుఃఖార్తుడయ్యి రాత్రింబగళ్ళు మిక్కిలి మిక్కిలిగా ఏడ్చెడివాడు. విషవ్యాప్తమైన తన భార్యాపుత్రులను చూచి వారు దుఃఖార్తులయ్యి వినిపించుటగాంచి ఆ రాజు మిక్కిలి చింతించెను. వారికి చికిత్స చేయుటకయ్యి ఆ రాజు ఎంతో ధనము ఖర్చు చేసి ఇతర దేశముల నుండి కూడా వైద్యులను పిలిపించెను. కాని వారిరువురుకును ఆరోగ్యము చేకూరలేదు. ఇట్లుండ వారి సర్వాంగములయందున వ్రణములలో పురుగులు పడి చూచువారికి భయము కొల్పుచుండెను. వారు నిద్రాహారములు లేక తరింపరాని అమితమైన ఆ కష్టమును అనుభవించిరి. ఆ రాజు తన రాణీపుత్రునితో పడు బాధను చూచి తాను కూడా బాధచే నిద్రలేని వాడయ్యను. అన్నము నీరు లేక ఆ బాలుడు ఆ రాణియు మిగుల క్షీణించి కృశించిరి. వారు బహు దుఃఖమును అనుభవించిరి. ఒక దినమున ఆ రాజు వ్రణములచే అతి బాధ నొందుచు భయానము గొలుపు రూపునంది అతి దుఃఖితులైన వారిని చూచి తానిట్లు చింతించెను. ఎన్ని మందులిచ్చినను ఏమి ప్రయోజనము? ఆరోగ్యము సిద్ధించలేదు, కష్టమే ప్రాప్తమైనది. ఇరువురు నిట్లు జీవిత్సమువై నైనరి ఏమి చేసినను ఆరోగ్యము కలుగునట అనుమానమే. నేనేమి చెయ్యను? భయము కొలిపి వీరిరువురిని చూచుటకు నా మనసు కూడా నిశ్చయించటలేదు. వీరిరువురికి ఇక ఆరోగ్యము చేకూరదు, అతి జుగుప్సాకరముగా నున్నారు. ఇక మీదట వీరిని చూచుటకు నా మనసు ఉత్సాహము పొందుటలేదు. వీరిరువురు మహాపాపము చేసి ఉన్నారు. వీరి నిటులైనా వదిలించుకొనుటే మంచిది. వీరు నిజముగా పాపులే. జీవించియు మృతుల వలె నుండి భాగ్యము తెచ్చుకున్నారు. సంపాదించుకున్న పాపము అనుభవించకుండా ఎట్లు క్షయమగును? అందుకై ఈ పాపులను విడిచెదను అని ఆ రాజు నిశ్చయించుకొని తన రథసారథిని పిలిచి, ఓ రాజా వానితో నిట్లును అనుచున్నాడు వినుము. రాజు తన సూతునితో
ఈ నా భార్యాపుత్రులను తీసుకొని నా ఆజ్ఞగా ఏమియూ శంకించక వారిని మహారణ్యమును విడిచిరమ్ము. జనసంచారము లేని చోట నా భార్యాపుత్రులను ఓ సూతుడా నా ఆజ్ఞగా త్వరగా విడిచిరమ్ము. ఇట్లా ఆజ్ఞాపించి రథము నివ్వగా ఆ సూతుడు ఆ రాణిని ఆమె పుత్రుని ఎక్కించుకొని నగరము దాటి వెళ్ళెను. రాణిగారు దాసీజనము తల్లిదండ్రులు బంధువులు మహాదుఃఖమును పొంది రాణి నడువుల పాలు చేసినందుకై విలపించిరి. నగరవాసులైన ప్రజలు కూడా దుఃఖపీడితులయ్యి, ఆహా, రాజు ఎంతటి క్రూరుడు! తన భార్యను పుత్రుని రథమునెక్కించి అరణ్యమున నరసంచారము లేని చోట వారి నిరువురిని విడిచిరమ్మని పంపెను అని బాధపడిరి. సూతుడు రాణిని కుమారుని అడవిలో విడిచి తాను వారిని నిర్జన ప్రదేశారణ్యమును విడిచిన విషయమంతయు రాజుకు నివేదించెను. ఆ మాటను విని రాజు తన ఇంకొక భార్యతో, నీ సవితిని అడవియందు విడిపించి తిని అని చెప్పగా ఆమె సంతోషించెను. ఆ నిర్జరారణ్యమున రాణి తమ సూతునితో దుఃఖితమైన అన్నోదకములు కూడా లేక కష్టమును అనుభవించెను. సుకుమారముగా నుండిన ఆ రాజు భార్య కుమారునితో కూడా దారి తెన్ను లేక కాలినడకన ఆ అరణ్యమున తిరిగెను. ఆమె అడవిలో రాళ్లు తగిలి ముళ్ళుగురుచుకొని చాలా బాధ నొందెను. చంకలో బాలుడు ఎత్తుకొని అడుగులో అడుగు వేసి నడుస్తూ తన కర్మను గురించి తలంచుచూ ఇట్లనుకొనెను, అబలను ఒక్కతెను అయిన నేనేమి చెయ్యవలయను అని అడవిలో ఆమె ఇట్లు తలపోసెను, నాకింకా ఈ జీవితము చాలును. నన్ను త్వరలో ఏ పులి అయినా తినిన బాగుండును. దుష్టమైన ఈ పాపి జీవించి ఉన్న ఉపయోగమేమి కలదు. ఇట్లు తలంచుచూ ఆమె మూర్ఛనొందెను. మరలా దైవవశాత్తు లేచి దుఃఖించుచూ అరణ్య మార్గమున వెళ్ళెను. త్రాగుటకు కూడా నీరు దొరకక వ్రణములు బాధించుచుండగా వ్యాఘ్రములను సర్పములను సింహములను చూచి మాటిమాటికి భయమునందుచు పెద్దగా పెరిగిన వృక్షములను తోడేళ్లను నక్కలను బేతాళాదులను బ్రహ్మరాక్షసులను గాంచి భయమంది వెంట్రుకలను విరబోసుకొని ఆమె విలపించెను. అట్లు తిరుగుచున్న ఆ రాణి తన ఎదుట ఆవులను చూచెను. ఆశ చిగురించి మనసున కొంత శాంతి నంది ఆమె మెల్లమెల్లగా ముందుకు నడిచెను. ఆ రాణి గోవులను పాలించుచున్న వయస్సులను సమీపించి అతి దుఃఖితి అయ్యి వారితో దప్పిక కొన్న బాలునికిన్ని నీరు ఎక్కడ దొరుకునని అడిగెను. ఆ గోపాలురు, దగ్గరలో గ్రామమున్నది, నివాస గృహములు కలవు. నీవక్కడికి వెళ్ళిన నిశ్చయముగా నీకు వలసినంత అన్నము నీరు లభించగలదు అని వారు మార్గమును చూపగా ఆమె మెల్లగా పయనించుచు పుత్రసహితి అయ్యి గ్రామమును చేరెను. ఆ గ్రామమున పురుషులు స్త్రీలను అతి మనోహరముగా కనిపించిరి. వారిని సమీపించి మనసును సమాధానపరుచుకొని ఆ రాణి ఆ స్త్రీలనిట్లడిగిను, ఈ రాజ్యమునకు రాజెవడు? ఇచ్చట ప్రజలు చాలా సంతుష్టులై ఉన్నారు అని అడగగా, మా రాజు వైశ్యుడు, మహాపుణ్యవంతుడు, ధనవంతుడు. అతని పేరు పద్మాకరుడు, దయాళువు, పుణ్యాత్ముడు. ఖ్యాతినందిన అతను తప్పగా నీకును నీ కుమారునికి రక్షణ కల్పించగలడు. వారిట్లు మాట్లాడుచుండగా వైశ్యరాజ గృహమునందలి దాసీజనము యాదృచ్ఛికంగా ఆ రాణి దగ్గరకు వచ్చుట తటస్థించెను. ఆమెను అడిగి వారు సర్వము తెలుసుకొని ఆమెను తోడ్కొని రాజమందిరమునకేగి రాజుకు రాణికి అంతయు విన్నవించిరి. వారిని చూచి కృపచే పరవశించిన ఆ వైశ్యరాజు వారిని లోపల మందిరమునకు పంపి వారికి నివాసం ఏర్పరిచెను. ఆ వైశ్యరాజు తానే స్వయముగా అడిగి తెలుసుకొని కృపామూర్తి అయ్యి ఆమెకు అన్న వస్త్రాదులు నొసగి తన తల్లితో సమముగా పోషించెను. రాజు భార్య సుమతి ఆ వైశ్యనగరమున కొంతకాలం ఉండెను. ఔషధ సేవ చేయుచున్నను ఆ వ్రణములు శాంతించలేదు. ఆ రాజుపత్ని వయసునుచే రక్షింపబడుచున్నను దేహమునందలి వ్రణబాధచే దుఃఖితి అయ్యి ప్రాణాంతకమైన వ్యధనందెను. ఒకరోజు ఆ రాణికి కుమారుడైన బాలుడు వనపీడితుడయ్యి మృతినందెను. అది చూచి ఆ రాణి ఏడవతొడిగెను. ఆమె అతి దుఃఖమునంది క్షణకాలము మూర్ఛనంది భూమిపై పడెను. మరులానామె తన పూర్వసుఖమును తలుంచుచు దుఃఖమును మునిగిపోయిను.
ఆ వైశ్య రాజపత్ని వచ్చి ఆమెకు దుఃఖము శమింప పలుకులు పలికి ఆమెకెంతయో బోధించినను ఆ రాణి దుఃఖము శాంతించలేదు. ఆ రాణికి రాజ అంతఃపురమున గల స్త్రీలను అనేక విధములు శాంతివచనములు బోధించినను పూర్వపు సుఖమును స్మరించుచు, తండ్రి, నా బిడ్డ, నీవెటులో పోయితివి? నీవు రాజకుల పూర్ణచంద్రుడివే, నన్ను కృపతో చూచువాడివే, ఆనందకందుడివే, నన్ను విడిచి నీవెటుపోయితివి? నేను నా భర్తను, తల్లిదండ్రులను, బంధుజనమును వదిలి నీ కోసమై వచ్చి తిని. కుమారా, నువ్వెటుపోయితివి? నన్ను అనాథను చేసి, ఓ రాజపుత్ర, ఎటు వెళ్ళితివి నీవు? నన్ను ఇక రక్షించువారెవరో? కులదీపిక, నేనిక ప్రాణములు వదులుదును అని ఆ రాజపత్ని అతి దుఃఖితయ్యి శోకించెను. ఆమె దుఃఖమును చూచి నగరికులైన ప్రజలు, వైశ్యరాణియు ఆమె దుఃఖించగా వారును దుఃఖించిరి. దుఃఖములన్నింటిలోనికి పుత్రశోకము మహానలము, ప్రజ్వలించిన అగ్నితో సమానము. బ్రతికియున్న తల్లిదండ్రులనది దహించి వేయును. ఈ రీతిగా రాణి దుఃఖించుచుండ తన పుత్రుడు పూర్వజన్మయందు సేవించిన ఋషభయోగి మహాజ్ఞాని సుసంకల్పము చేత అచటికి వచ్చెను. వైశ్యరాజు ఆ యోగిరాకను చూచి అభివాదన మనరించి పాద్యము, అర్ఘ్యము మొదలగు పూజలు చేసి ఆ మునిని సంతుష్టిని చేసెను. అంత ఆ ముని వైశ్యునితో, ఎవరు పెద్దగా రోధించుచున్నారు? ఎందులకు శోకించుచున్నారు? ఓ వైశ్యుడా, నాకది ఎంతయో తెలుపుడు అన ఆ వైశ్యుడు ఋషభయోగికి మొదటి నుండి విషయమును తెలిపెను. కృపాళుడైన ఆ యోగీశ్వరుడు ఆ రాజపత్ని సమీపమునకు వచ్చెను. ఆ యోగీశ్వరుడు ఆమెతో ఇట్లనెను, ఓ రాణి, మూఢురాలువయ్యి ఏడ్చుచున్న వేళ పుట్టినదెవరు? ఎట నుండి వచ్చెను? చచ్చినవాడు ఎచటికి పోయిను? ఆత్మ ఇట్లుండునని ఎరగరాదు. అది అదృశ్యము, భౌతికమైన దేహము కనిపించును. ఇది ఒకప్పుడు కనిపించి మరలా కనిపించకుండా నుండును. ఇది నీటియందిలి బుడగ వంటిది. పంచభూతముల చేరిక వలన ఏర్పడిన శరీరమందు జీవుడు సూక్ష్మ శరీర సమేతుడయి కర్మననుసరించి సంచరించి కర్మ తీరిన తోడనే దేహము విడునాడును. అప్పుడు ఈ స్థూల శరీరము జడమై పడిపోవును. ఆత్మకు నాశనము లేదు, కాన నీకు శోకము తగదు. ఈ లింగదేహము వాసనామయము. ఇది స్వకర్మల వలన వచ్చిన గుణములను అనుసరించి కాలవేగమును బట్టి భ్రమించుచుండును. సత్యము, రజస్సు, తమో గుణములను 3 గుణములు ప్రకృతిలో నున్నవి. ఆ గుణములు కర్మసంగమమున ఈ దేహిని ఇచ్చట బంధించును. సత్వగుణము వలన దేవత్వమును, రజోగుణము వలన మనుషత్వమును, తమోగుణము వలన పశుపక్షాదులుగాను జన్మను పొందుదురు. ఎప్పుడు గుణములు కతీతుడగునో అప్పుడు జీవుడు జన్మ పరంపరల నుండి విముక్తి గాంచును. ఏ గుణము ప్రబలముగా నుండు జీవుడు మరణించునో రాబోవు జన్మ దేవ, మానుష, రాక్షస ఇత్యాది ఆ గుణములను అనుసరించి ఉండును. ఈ సంసారమున జన్మించు ప్రతివాడును తాను సంపాదించుకొన్న కర్మానుసారముగా సుఖమును దుఃఖమును పొందుచున్నాడు. ఇక్కడ 1,000,000 కల్పములు ఆయువు కలవాడైనను చివరకు మరణించవలసినదే కదా. ఇక స్వల్పాయుష్యము గల మన వంటి మానవుల విషయమున ఆయువు స్థిరమని ఎట్లు చెప్పనగును? ఆ విషయమును తెలిసిన విద్యులు జన్మయందు మోదమును, మరణమందు విషాదమును పొందుదురు. జీవుడు గర్భమున పడినప్పుడే వానికి మృత్యువు తోడైనది. బాల్యమున కాని, వయసునందు కాని, వార్ధక్యమున కాని మృత్యువు సంభవింపవచ్చును. మృత్యువు సంభవించుట మాత్రము తథ్యము. ఇక్కడ ఎంతవరకు ప్రారబ్ధ కర్మయుండునో అంతదాకా అతడు పుత్రాది సంబంధీకులతో వృధాగా మాయామోహములచే బంధింపబడును. నుదుట వ్రాసిన బ్రహ్మవ్రాతను దాటుటకు దేవతలకును శక్యము కాదు. ఇక పామరులు కాలకర్మను ఉల్లంఘించ శక్తులెట్లెరుగుదురు? ఓ మాత, నీవెందుకు దుఃఖించెదవు? సమాధానపడుము. నీ హితము కొరకు ఈశ్వరుని శరణవేడుము. ఎవరు ఎవరికి నీ సంబంధులు కారు. నీవు పూర్వజన్మమున ఎవరికి తల్లివో, ఎవరికి భార్యవైతివో
అప్పుడు నీ చుట్టమెవరో ఈ విషయములు విచారించుము, నీ శోకమును విడువుము, దాని వలన ప్రయోజనము లేదు. కాన నీ చెప్పిన శ్రేయస్సును విచారించి ఈశ్వరుని శరణ పొందము అన్న యోగీశ్వరుని మాటలను విని ఆ రాణి ఇట్లనిను, ప్రభు, నేను రాష్ట్ర భ్రష్టురాలనొకటియే కాక ఇట్టి దుర్దశ నొంది తిని. నేను దైవయోగముచే అరణ్యములు పాలయ్యి తల్లిదండ్రుల బంధువుల వియోగము నందినను ప్రాణసముడైన ఈ పుత్రుని కొరకే జీవముల నింతవరకు భరించియున్నాను. ఇట్టి ప్రాణప్రియమైన పుత్రుడే మరణింప ఇక నేను జీవించి ఏమి ప్రయోజనము? నేను మరణించెదను అని స్వామి ఆ ఋషి పాదముల మీద పడెను. నేను మరణించెదను స్వామి అని ఆవిడ ఆ రాణిగారు ఋషి పాదముల మీద పడిందంట. ఏమీ తోచని స్థితిలో ఉన్న ఆమెను చూచి ఆ యోగీశ్వరుడు పూర్వజన్మమున ఆ బాలుడు తనకు చేసిన సేవను స్మరించి ప్రసన్నుడయ్యి వెంటనే కొంత భస్మమును మంత్రించి కొంత నా బాలుని మీద చల్లి కొంత నోటిలో నుంచ అతని ప్రాణములు తిరిగి రాగా ఆ బాలుడు మృత్యుడైనను లేచి కూర్చుండెను. ఆ బాలుని శరీరము దివ్యకాంతి కలదయ్యను. తల్లికి నీ పుత్రునికి నీ ప్రణములు నష్టమైను. తల్లికి నీ పుత్రుకి నీ వ్రణములు నష్టపోయిను. ఆ రోగమంతా పోయిందంట, వ్రణాలని పోయినాయంట. రాణి పుత్రునితో కూడా వృషభువునికి నమస్కరించెను. కరుణామయుడు వారిరువురుకు భస్మ మొసింగనందిన వారిరువురి శరీరములు బంగారు తేజస్సుతో మెరిసిపోయిను. వారు దేవతల వలె శోభనమైన దేహములతో ప్రకాశించిరి. ఆ వృషభయోగి వారిరువురును వారి శరీరములకు ముసలితనము రాకుండునట్లు ఎల్లప్పుడూ దృఢ శరీరులుగా నుండునట్లును వరమిచ్చెను. ఈ కుమారుడు భద్రాయువను పేర ప్రఖ్యాతి నంది కీర్తిమంతుడయ్యి తండ్రి కంటెను గుణవంతుడయ్యి చిరుకాలము రాజ్యమేలెను. ఇట్లు వృషభ యోగీంద్రుడు ప్రసన్నుడయ్యి వరములు నొసగి వెడలిపోయిను. ఓ రాజా, సత్పురుషుల సేవించుటచే వ్యాధులు పోయి ఆరోగ్యము తప్పక చేకూరును. రాజా, నీ రాజపుండు సాధువుచే శమించును. చింతింప పనిలేదు. భక్తితో సాధుపాదములు గట్టిగా పట్టుకొనుము అని ఆ బ్రాహ్మణుడు పలక నమస్కరించి రాజిట్లనెను, ఓ విప్రుడా, అట్టి సత్పురుషుడెచ్చట కలడు తెలిపి కృపచూపుము. వారి దర్శనార్థమై వెళ్ళెదను. వారి దర్శన మాత్రము చేతనే నా ఆరోగ్యము చేకూరునని నాకు నిశ్చయమైనది అని అనగా విని అతనికిట్లనెను, భీమానది తీరమున గంధర్వ పట్టణమున పరమపురుషుడు భగవానుడు వలెనున్నారు. వారిని దర్శించినంత మాత్రాన నీకు ఆరోగ్యము చేకూరును అని ఆ విప్రయతి పలకగా విని ఆ రాజు అచటకు ప్రయాణమయ్యెను. శ్రీగురు దర్శనార్థమయ్యి అతను చతురంగ బలా సమేతుడయ్యి గంధర్వ నగరమునకు వెంటనే ప్రయాణమయ్యను. గ్రామములో ప్రవేశించి అచట జనముతో ఇచ్చట సన్యాసి రూపుడైన ఒక తాపసి ఉండును. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని విచారించెను. వారు లోపల భయపడుతూ వారిలో ఒకరితో ఒకరిట్లనుకొనిరి, ఈ మ్లేచ్చుడు శ్రీగురుని గూర్చి అడుగుచున్నాడు, ఇక ఏమి జరుగునున్నదో. అంత రాజు కోపముతో, నేను ఆయన దర్శనమునకై వచ్చి తిని వారిని ఎచ్చట దర్శించగలనో చెప్పుడు అని గద్దించెను. అంతట వారతనితో వారు అనుష్ఠానమునకయ్యి సంగమమునకు పోయినారు. మధ్యాహ్నమునకు మఠమునకు ఒత్తురు అని చెప్పిరి. అది విని రాజు తన పరివారమునంతయు అచ్చటనే నిలిపి పల్లకీ నెక్కి శ్రీగురిని దర్శించుటకయ్యి సంగమమునకేగెను. శ్రీగురిని దూరము నుండియే చూచి ఆందోళికన దిగి పాదచారి అయ్యి నడుచుచూ శ్రీగురిని సమీపించి దూరము నుండియే శ్రీగురునకు నమస్కరించి నిలుచుండెను. శ్రీగురుడా రాజును చూచి, ఓరి రజక సేవక, ఎచట నుంటివి, చాలా కాలమునకు నన్ను చూచుటకు ఇటు వచ్చితివి అని పలకరించిరి. ఇటు గురువాక్యము చెవిన పడినంతనే అతను తెలివినంది పూర్వజన్మ స్మృతినంది శ్రీగురునకు సాష్టాంగ నమస్కారము చేసెను. అతడు తన పూర్వజన్మను గురించి విని గద్గద కంఠుడను రోమాచింతము నందినవాడును ఆనందాశ్రువులచే కన్నులు నీరు నిండినవాడును కపించు శరీరము కలవాడును అయ్యి శ్రీగురిని పాదుకలపై పడి తలచి
విశాల హృదయముతో విలపించుచు చేతులు జోడించుచు పరమపురుషుడైన శ్రీగురుని స్తోత్రము చేసెను. ఆ రాజు శ్రీగురునితో, స్వామి, నన్నెందులకు ఉపేక్షించితిరి? నేను వేరు దేశమున పుట్టినందున మీ సేవకు దూరమైతిని. గృహమును అంధకార కూపమున పడుతిని. ఘోరమైన అరణ్యమును సంసారమున తిరుగాడుచుంటిని. మత్తుడునయ్యి కష్ట పరంపరల మధ్యన ఉండి మీ పాద కమలములు మరిచితిని. అగాధమైన సంసార సాగరమున మునిగి మాయాజాలమున పడిపోయి బుద్ధిహీనుడునయ్యి సుదుర్లభమైన నీ పాదములను స్మరించుట మరిచితిని. అజ్ఞానమనడి చీకటిచే అపహరింపబడి మతిహీనుడునయ్యి సమీపముననే ఉన్న పెన్నిధానమైన నీ చరణ స్మరణ నెరుంగకపోతిని. నీ భక్తులను ఉపేక్షింపని నా నిశ్చయము. నీ భక్తులను ఉపేక్షించవని నా నిశ్చయము. స్వామి, నన్ను ఎందులకు అజ్ఞాన సముద్రమున ముంచివేసితిరి? నీ పాదదాసుడను. నా జన్మ దుఃఖమయమైనది. మీ అనుగ్రహమునకై వచ్చిన వాడును. ప్రభు, నన్ను ఉద్ధరింపుము. ఆ మ్లేచ్ఛరాజు ఈ రీతిగా బహువిధముల స్తోత్రమనర్చి శ్రీగురునకు నమస్కరించెను. శ్రీగురుడు భక్తునితో, నీ కోరిక నెరవేరెను అనిరి. రాజిట్లెనను, శ్రీగురు, నా తొడపై రాజుపుండు లేచినది. అది సదా నన్ను బాధించుచున్నది. నన్ను కృపాదృష్టితో వీక్షింపుడు. ఇట్లు రాజు పలకగా విని చిరునగవు తోవ అతనితో శ్రీగురుడిట్లనెను, నీ అంకముపై స్ఫటికము లేదు. ఏది ఉంటే త్వరగా చూపుము అనరి. ఇట్లనగా రాజు చకితుడయ్యి అంతకు ముందున్న వ్రణము తన శరీరమున కనిపించుకుండుటకు ఆశ్చర్యము నొంది శ్రీగురుని పాదములకు నమస్కరించెను. రాజు చకితుడయ్యి అంతకు ముందున్న వ్రణము తన శరీరమున కనిపించట్లేదంట. అది చూసి ఆశ్చర్యపోయి ఆయన పాదాలకి నమస్కరించాడు. రాజిట్లనెను, శ్రీ గురుస్వామి, నీ అనుగ్రహము వలన రాజ్యమును ఐశ్వర్యముతో కూడా సమృద్ధిగా సంతోషముతో అనుభవించుచున్నాను ప్రభు. పుత్ర పౌత్రాదులను చూచుకొని నా మనసు తృప్తి నందినది. స్వామి, నాలో ఒక కోరిక మిగిలినది. మీరు వచ్చి నా ఐశ్వర్యమును వీక్షింపుడు. భక్తవత్సల, నీవు నాథుడవు. నా ఈ మనోకామనను పూర్తి చెయ్యుము. నా ఈ సంసార భారమును దింపుము. నీ పాదముల యందు లీనమగుదును. శ్రీగురుడిట్లనెను, నేను సన్యాసిని. నీ మ్లేచ్ఛ నగరములకు ఎట్లు రాగలను? మహాపాపములున్న చోటికి నేనెట్లు రాగలను? మీ యవనులు ఎక్కువగా జీవహింస చేయుదురు. మీ యవనులు అంటే మీ ముస్లిములు ఎక్కువగా జీవహింస చేస్తారు. గోవులను కూడా హత్య చేయుదురు. ఎంత కష్టము! నీవు హత్యలను చెయ్యవలదు. రాజమాటను అంగీకరించి శ్రీగురునకు నమస్కరించి, స్వామి, దూరదృష్టితో చూడుడు. నేను నీ పూర్వపు దాసుడనే. నేను పూర్వజన్మలో రజకుడను. అట్టి నేను మీ వాక్యను సారముగా రాజునైతిని. సుఖముననుభవించితిని. కర్మవశముచే నా జాతి ఒక్కటే గర్హనీయమైనది. ఇప్పుడు నీ పాద దర్శనముచే నా మనసు సంతృప్తి నొందినది. నాకు పుత్రాదులను మీకు చూపి నేను మీ దాసుడునైదను. ఇప్పుడు మీ పాద దర్శనముచే నా మనసు సంతృప్తి నొందినది. నా పుత్రాదులను మీకు చూపి నేను మీ దాసుడునైదను. ఇట్లు ఆ రాజు వినయముతో మాటిమాటికి నమస్కరించుచూ దయానీయమైన ప్రార్థన చేసెను. అంతటా శ్రీ గురుడు ఇట్లా ఆలోచించెను, నా మహిమ విస్తరించెను. అందుచే నీచులను నా దర్శనార్థమై వత్తురు. ఇంకా ఈ కలి ఎందుండ గురువు సింహరాశి ఎందు ప్రవేశించినంత గౌతమి తీర్థమునకు వెళ్ళి నేను అదృశ్యుడనైదను. ఇప్పుడు కలి జరుగుచున్నది. గురువు సింహరాశి యందు ప్రవేశించినంత గౌతమి తీర్థమునకు వెళ్ళి నేను అదృశ్యమైదను. ఇప్పుడు కలి జరుగుచున్నది. ఇట్లు నిశ్చయించుకొని శ్రీగురుడు రాజుతో అటులనే అని సంగమము నుండి బయలుదేరెను. ఆ మ్లేచ్ఛరాజు శ్రీగురుని
పల్లకి యందు కూర్చుండ చేసెను. శ్రీగురిని పాదుకులను పట్టుకొని ఆ రాజు పాదచారి అయ్యి అనుసరించెను. ఓ రాజా, నీవు గుర్రము నెక్కుము, లేకున్న జనులు నిన్ను నిందింతురు. నీవు మ్లేచ్ఛకులమున జన్మించిన వాడువు, నీవు రాజ్యాధిపతివైన రాజువందురు కదా. నీవొక బ్రాహ్మణునికి దాసుడువన్న నవ్వెదురు, పైగా జాతి దూషణము చేయుదురు. అనగా రాజు ఇట్లనెను, ఎవడు రాజు? నేను స్వామి సేవకుడైన నీ రజకుడును. స్పర్శివేదిని సృశించిన లోకము బంగారు మగునటులా మీ దర్శనము వలన నేను శుద్ధుడునైతిని. నీవు సర్వులకు రాజువు, సర్వులు నీకు సేవకులు. నేను నీ రజకుడును. మరలా దర్శనమొసంగితిరి, నా మనోరథమును సిద్ధించినది. ఇట్లు తెలిపి చతురంగ బలమైన తన సైన్యమును శ్రీగురుమూర్తికి ప్రదర్శింపచేసెను. అందులో అనేక రంగుల గుర్రములు, మదోన్మత్తమైన ఏనుగులను చూపించెను. రథగజ తురగ పదాతులతో కూడిన సుశిక్షితమైన సైన్యమును, తన ఐశ్వర్యమును ఆ రాజు శ్రీగురునకు చూపించి సంతసించెను. అప్పుడు శ్రీగురుడు రాజుతో, నీవు చాలా దూరము పోవలసియుండును. నా ఆజ్ఞను శిరసా వహించి నీవు త్వరగా గుర్రము నెక్కుము. నీ గురువాక్యముని విని శిష్యులకు కూడా వాహనములు నొసంగి ఆ రాజు తానును గుర్రము నెక్కెను. ఆ రాజు శ్రీగురుని దర్శనము వలన ఆకాశమే భూమికి దిగి వచ్చినంత ఆనందము అనుభవించెను. ఆ రాజు శ్రీగురుని దర్శనము వలన ఆకాశమే భూమికి దిగి వచ్చినంత ఆనందమును అనుభవించెను. శ్రీగురుడు ఆ యవనరాజుని పిలిచి వానితో నిట్లనెను, నీవు భక్తి కలవాడువు. నీవు మ్లేచ్ఛజాతి వాడివైనను నాకు ప్రీతుడవు. శ్రీగురుడు ఆ యవనరాజును పిలిచి వానితో నిట్లనెను, నీవు భక్తి కలవాడువు. నీవు మ్లేచ్ఛజాతి వాడివైనను నాకు ప్రీతుడవు. మేము తాపసులము, సన్యాసులము. మాకు 3 సంధ్యలయందు ఉపవాసనాదులుండును. నీ వెంట వచ్చుట కుదరదు. దానికై ఉపాయమును తెలిపెదను. అందుచే నీకంటెను ముందుగా వెళ్ళెదను. నీవు నెమ్మదిగా నీ వారందరితోడను సుఖముగా రమ్ము. పాపనాశతీర్థమున నా దర్శనమగును. రాజు ఇట్లు ఆజ్ఞాపించి వారు చూచుచుండగనే అంతర్హితుడైను. 212వ శ్లోకం. 213వ శ్లోకం. శ్రీగురుడు శిష్యులతో కూడి యోగ మార్గమున మనోవేగమున వైడూర్య నగర సమీపమును చేరెను. అచట పాపనాశతీర్థమున జగద్గురుడు శిష్యులతో కూడా అనుష్ఠానము చేసుకొనగా ప్రజలు దర్శనార్థమై వచ్చిరి. సాయిందేవుని సుతుడైన నాగనాథుడు అతడికి వచ్చెను. అతడు పరమానంద భరితుడయ్యి శ్రీగురుని పూజింపనెంచెను. శ్రీగురుని తన ఊరికి కొనిపోయి శిష్యులతో కూడా శ్రీగురుని ఆదరముతో షోడశోప ఉపచారములు పూజించి వారినందరను భుజింపచేసెను. సాయంకాలము కాగా నాగనాథునితో శ్రీగురుడు ఇట్లనెను, పాపనాశ తీర్థమున వందునని మ్లేచ్ఛరాజుతో చెప్పితిని. ఓ బ్రాహ్మణుడా, అతడిచ్చటికి వచ్చిన విప్రులకు ఉపద్రవము కలుగునేమో అన్న భీతితో పోవుచున్నాను. నేనిచ్చట ఉన్నచో ఆ మ్లేచ్ఛుడచ్చటికి రాగలడు, మీ ఇంటికి రాగలడు అనెను. ఇట్లని శ్రీగురుడు శిష్యునితో కూడి పాపనాశ తీర్థమునకు వచ్చి భద్రాసనమున కూర్చుండి ఆత్మయందుంచి ధ్యాననిష్ఠుడైను. అచట మ్లేచ్ఛరాజు సైన్యమధ్యమున జగద్గురుని కానక చింతాక్రాంతుడయ్యి ఇట్లు తలపోసెను. ఆహా, శ్రీగురునాథుడు నన్నెట్లెందులకు ఉపేక్షించెను? నా అపరాధమేమి? ఈ రీతిగా శ్రీగురుడు నన్ను వదిలి వెళ్ళెను. ఇట్లు తలచి మరలా జ్ఞప్తికి తెచ్చుకొని పాప వినాశ తీర్థమున దర్శనమియ్యగలనని ముందే వెళ్ళెను కదా. ఆయన మహాత్మ్యం ఎవరు ఎరుగుదరు?
అది ఎంతయు ఎవరికిని తెలియదు. వారు నాకు ఉత్తమోత్తమైన దైవము. వారి పాదములు నట దర్శింతును. నేనేదో మహాపుణ్యము చేసినందుననే కృపానిధి అయిన శ్రీగురిని రాచపుండు శాంతించుటకై దర్శించి తిని. వారు నాకన్నను ముందు వెళ్ళిరి అని అనుకుని త్వరగతిని హాయరూపుడయ్యి ఆ యవ్వనరాజు శ్రీగురు దర్శనార్థమై వెడలెను. ఆ యవ్వనరాజు ఒక దినము ప్రయాణము నరించి 40 క్రోసుల దూరమునున్న ఆ పాప వినాశతీర్థమును చేరి శ్రీగురిని అచట దర్శించెను. అతడు చాలా సంతోషమందిన చిత్తము కలవాడయి శ్రీగురిని పాదములకు నమస్కరించెను. తన పట్టణమునకు వచ్చి పావన మొనర్చ వేడుకొనెను. అటులనేయని శ్రీగురుడు ముత్యాలచే అలంకరింపబడి పతాకములచే ధ్వజముచే సుందరముగా నొప్ప ఆ రాజు పట్టణమును ప్రవేశించెను. శ్రీగురిని ఆ రాజు పల్లకీలో కూర్చుండచేసి తాను పాదచారి అయ్యి పురమును ప్రవేశించి భక్తితో శ్రీగురిని రత్న దీపములచే నీరాజనాదులొసంగెను. ఇంతటి మహోత్సవముతో శ్రీ గురునాథుని ఆ రాజు పురహ ప్రవేశము గావించెను. ఇతర మ్లేచ్చులు ఆ రాజు చెయ్యు కర్మలను గమనించుచు విస్మృతులైరి. ఆ మ్లేచ్చులు వారిలో వారిట్లనుకొనిరి, ఆహా, ఈ రాజు తనదైన మ్లేచ్ఛ ధర్మమును వదిలి అనాచారుడయ్యి ఒక బ్రాహ్మణుని పూజించుచున్నాడు. ఈ ద్విజుని సేవించు ఈ రాజు ధర్మభ్రష్టుడు. ఎవరి ముఖము చూడరాదో అట్టివారి సేవ చేయుచున్నాడు అని నిందించిరి. బ్రాహ్మణులు ఆ మహోత్సవమును రాజీ భక్తిని చూచి సంతసించి ఈ రాజు పుణ్యవంతుడు, బ్రాహ్మణుని సేవించు ఇతడు సాధువై ఉండును. ఇట్టి రాజు మంచి స్వభావము కలవాడు, పుణ్యాత్ముడు, జ్ఞాని, బ్రహ్మ ద్వేషి కానట్టి ఈ రాజు నిసంశయంగా కీర్తించదగిన వాడు అని తలచిరి. ఆ పట్టణవాసులు శ్రీగురునకు భక్తితో ప్రణమిల్లిరి. పాదచారి అయ్యి శ్రీగురుని అనుసరించుచున్న రాజును చూచి విస్మితులయ్యి వారిలో కొందరిట్లనుకొనిరి, ఈ గురుడు నరుడు కాడు, దేవుడే, లేకున్నా ఈ రాజు ఇతన్ని సేవించుచుండుట చూచితిమి. ఈ కలియుగమున ఇది చిత్రమే. ఇట్లు ప్రజలు రాజును ప్రశంసించగా వాద్యఘోషలతో ఆ రాజు శ్రీగురిని సంతోషముగా పట్టణమున ప్రవేశింపచేసెను. ఆచార్యుడు నడుచు మార్గమున శుభ్రవస్త్రములు పరిపించెను. శ్రీగురుడు నడుచు మార్గమున రత్నములను వెదజల్లచుండ వానిని పేద ప్రజలు ఏరుకొనుచుండిరి. ఇట్లు పురద్వారమును సమీపించిరి. ఇట్లు మహోత్సవముగా శ్రీగురుని మార్గమున అమూల్యమైన వస్త్రములు పరిచి మార్గమునంతయు పందిరి వేయించి మెల్లమెల్లగా ఆత్మకాముడైన రాజు శ్రీగురుని అంతఃపురమున ప్రవేశపెట్టెను. పూజింపదగిన శ్రీగురుని పాదములున వస్త్రములచే ఆచ్ఛాదింపబడిన మార్గమున సర్వాలంకృత మార్గమున వాద్యఘోషతో భగవంతుడైన శ్రీగురుని ఆ ఆప్తకాముని తన అంతఃపురమున తోడ్కొని వచ్చెను. శ్రేష్టమైన రత్నములచే పొదగబడిన సింహాసనమున శిష్టులైన వారి కోరికలను మన్నించువాడును, ఎతులు అభిష్టమును తీర్చువాడును, ఆర్తులైన వారి కోరికలు తీర్చు బంధువును అయిన శ్రీగురుని సంతోషముతో ఆసీనును గావించి ఆ మ్లేచ్ఛరాజు నమస్కరించెను. 4 శిష్యులు మాత్రమే వెంటరాగా మిగిలిన శిష్యులను బయటనే ఉంచి అంతఃపురమును శ్రీ గురుమూర్తిని సింహాసనాన్ని ఆసీనులు చేసి ఆ రాజు స్వయముగా వింజామరులతో శ్రీగురునకు విసరసాగెను. సుశీలురు అలంకృతులు అయిన రాజాంగనందులందరూ అంతఃపురమున ఉన్న
వారు తమ సుతులతో కలిసి పొడుగాటి జడలు కలిగిన వారు వచ్చి శరీరములను వంచి శ్రీగురునికి నమస్కరించిరి. రాజు తాను స్వయముగా శ్రీగురునికి నమస్కరించి తన వారందరి చేతను నమస్కరింపచేసి ఇట్లనెను: స్వామి, శాస్త్రముచే గర్వింపదగి వాడినైనను మీ రాకతో నేను ధన్యుడనైతిని. ఆ రాజు భక్తికి తృప్తినందిన శ్రీగురుడు తనకు భక్తుడయి ఆ రాజును సమీపమునకు పిలిచి, నా మనసు సంతసించినది, నీవు ఈ సంసార సముద్రమును దాటిదవని ఆశీర్వదించి వారి యోగక్షేమములను అడిగి తెలుసుకొనెను. ఆ రాజుతో శ్రీగురుడు ఇట్లనెను: నీ మనసుకు సంతోషమైనదా? విషయవాసనలు తీరినవా? ఇంకను ఏమైనా కోరిక ఉన్నా నిస్సంశయముగా అడుగుము అనెను. రాజు ఇట్లనెను: నేను చాలా కాలము రాజ్యమేలితిని, రాజ్యముచే నాకు సంతుష్టి లేదు. స్వామి, దయచేసి మీ పాదసేవా భాగ్యము కలగచేయుడు, ఇతరమేమియూ నాకు వలదు అని కోరెను. ఇట్లు రాజు అడగా శ్రీగురుడు, ఈ రాజ్యభారమును కుమారుని కొసంగి శ్రీశైలమునకు రమ్ము, అచ్చట నీకు నా దర్శనమగును. శ్రీగురుడు వెళ్ళిపోవునను విరాహము భరించలేక శ్రీగురుడు ఓదార్చుచున్నను. కళ్ళ వెంట నీరు ప్రవహిస్తుండగా ఆ రాజు శ్రీగురునితో, భగవాన్, నాకు జ్ఞాన ప్రధానమనర్చుడు, దానిచే నిన్నెల్లప్పుడూ స్మృతిపదమున నుంచుకొందును. భగవాన్, నాకు జ్ఞాన ప్రధానమనర్చుడు, దానిచే నిన్నెల్లప్పుడూ స్మృతిపదమున నుంచుకొందును అని వేడుకొనగా, కృపానిధి అయిన శ్రీగురునాథుడు, నీకు జ్ఞానము సిద్ధియగును, ఉపశమించుము అని కృపానిధి అయిన శ్రీగురునాథుడు నీకు జ్ఞానసిద్ధియగును, ఉపశమించును అని వానిని ఓదార్చి శిష్యులతో కలిసి పాదచారి అయి గోదావరి నదిని సమీపించిరి. ఆ గోదావరి నదిని పవిత్రమనరించు రీతిగా శ్రీగురుడ శీతల జలములు స్నానమనరించి భీమా అమరజా సంగమమును చేరిరి. వారి మహిమ ఈ జగత్తున ఎల్లలు లేనిది. ఆ గోదావరి నదిని పవిత్రమనరించు రీతిగా శ్రీగురుడ శీతల జలములు స్నానమనరించి భీమా అమరజా సంగమమును చేరిరి. వారి మహిమ ఈ జగత్తున ఎల్లలు లేనిది. శ్రీవారినచట చూచిన భక్తులైన ప్రజలు విరాహార్తి పోగా స్వామివారికి హారతులు ఇచ్చి శ్రీవారినచట చూచిన భక్తులైన ప్రజలు విరాహార్తి పోగా స్వామివారికి హారతులనిచ్చి కుతూహలులై ఈశుడు త్రిమూర్తి రూపుడు ఇహపరముల నొసుగువాడు అయిన శ్రీగురునికి నమస్కరించిరి. వారందరూ పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు భావించి శ్రీగురుని మఠమునకు రమ్మని ప్రార్థించిరి. అప్పుడు శ్రీగురుడు వారితో, నా కీర్తి నలుదిశలా వ్యాపించెను, నేను ఇచ్చటనే అంతర్హితుడునై ఉందును. శ్రీశైల యాత్రమిషితో నేను వెళ్ళెనను. ఈ గంధర్వపురమున నన్ను పూజించు వారికయ్యి గుప్తరూపమున ఉందును. భజించిన వారికి దర్శనమొసంగదును. శ్రీశైల యాత్రమిషితో నేను వెళ్ళినను. ఈ గంధర్వపురమున నన్ను భజించు వారికయ్యి గుప్తరూపమున ఉందును. భజించిన వారికి అంటే పూజించిన వారికి దర్శనమొసంగదును. గంధర్వ నగరమున శ్రేష్టమైన ఈ గ్రామము నాకిష్టమైనది. గంధర్వ నగరము అను శ్రేష్టమైన ఈ గ్రామము నాకు ఇష్టమైనది. నేను ఇచ్చట స్థిరముగా నుందును. నేను శ్రీశైల యాత్రకు వెళ్ళినను ఇచ్చట స్థిరముగా నుందును. నన్నే పూజించుచు ఏకాంత భక్తులకు నా పాదములు ఎంద ఆసక్తులను అన్ని కోరికలను వదిలిన వారిని శిష్యులైన వారికిని ఇష్టావాప్తి చేయుటకును కలిదోషములు పోగొట్టుటకునై వారిని కష్టముల నుండి ఉద్ధరించుటకై ఇచ్చటనే ఉందును. రాబోవు దినములు గడ్డు రోజులు. ధర్మమునకు హాని కలుగును. రాజులు క్రూర కర్మలగుదురు, చెడ్డ పనులు చేయుదురు. నన్ను చూచుటకై ఇచ్చటకు వత్తురు. నా దర్శనమునకై రాజు వచ్చుట తెలుసుకున్న ఇతర రాజ్యాన్యులు నన్ను చూచుటకై వత్తురు. యవనుల రాకను సాధుచర్యగా భావింపును. అందుకే నేనిప్పుడు అంతర్హితుడినైదెను.
సిద్ధుడిట్లనుచున్నాడు. పుత్రక నామధారక, శ్రీగురుని యాత్రను విన్న సేవక జనము అతఃకరణ ద్రవించగా భక్తజనులందరూ ఆ పరమేశ్వరునిపై దృష్టి సారించి ప్రతిమల వలె నిశ్చేష్టులైరి. ఇక ముందు రాజులు అతిహీనులను మ్లేచ్చులను అగుదురు. ముందు ముందు అతిహీనమైన కష్టములు కలుగును. భక్తితో పూజించువారు అరుదుగా ఉందురు. శ్రీగురుడు అంతర్హితుడైను. పుత్రక నామధారక, లోకమునకు వెళ్ళిపోయినట్టుగా ప్రదర్శింపచేయుటకయ్యి శ్రీశైల యాత్రమిషతో వెళ్ళిరి. కాని ఈ గంధర్వపురమున గాన్గాపురమున అమరేశ్వరుడైన శ్రీ సద్గురువు సాక్షాత్తు ఉన్నాడు. గంగాధర సుతుడు సరస్వతి ఇట్లనుచున్నాడు. అనన్యమైన భక్తితో ముక్తిప్రదుడైన శ్రీగురుడు సాక్షాత్తు ఇచ్చట ఉండుటను నేను చూచితిని. భక్తితో భజించు వారికి వారి అన్ని కోరికలు కామములు అంటే కోరికలు తీర్చువాడనయ్యి శ్రీగురునాథుడు ఇచ్చట క్షణకాలమున పూర్తి చెయ్యును. సంశయింపకుడు. భక్తిభావముతో భజించిన భగవానుడు ఇచ్చట సులభముగా సిద్ధి నొసుగును. యుగాంతరములందు అనేక కష్టములు అనుభవించి సేవించిన తపస్సును కాని లభించినది ఇచ్చట స్వల్ప యత్నముతోనే ప్రయాస లేకుండా లభించును. ఇచ్చట భగవంతుడే కల్పవృక్షమై ఉన్నాడని జాగరూకులు కండు. అందుచే గంధర్వపురం అనబడు ఈ స్థానమునకు రండు. ఇచ్చటకు వచ్చువారి కోరికలు సిద్ధించును. వారు ధన ధాన్య యుక్తులై ఉందురు. భక్తులు సుఖులై ఉందురు. వారు ఇహమున భుక్తిని అంతమున ముక్తిని ఇచ్చట మొదముతో పొందుదురు. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ గురుదేవదత్త ప్రసన్నః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి తత్సత్. 50వ అధ్యాయము పారాయణ ఫలితము. పూర్వజన్మ జ్ఞానము శ్రీగురుని అనుగ్రహము కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.